హల్లెలూయా. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఈ మాట, ఈ ప్రారంభ మాట మీ హృదయపు లోతులోనికి తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్నటి దినాన్న మాసిదోనియా సంఘానికి ఇచ్చినటువంటి కృప, వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహు గొప్పదంట, విస్తరించిపోయిందంట. వాళ్ళు ఎలాగ మారిపోయారంటే, కొరింథీ సంఘాన్ని గురించి చెప్పబడినటువంటి మాట, కొరింథీ సంఘం ఉన్నటువంటి కృప ఎలాంటిదంటే కృపావరములలో వెలితి లేనటువంటి సంఘం. ఆ సంఘం కృపావరములో ఏ వెలితి లేనటువంటి పరిచర్య, ఏ వెలితి లేనటువంటి సంఘం మాసిదోనియా సంఘం. కానీ క్షమించాలి, కొరింథీ సంఘం. కానీ ఆ కొరింథీ సంఘానికి కూడా ఒక విషయంలో మాదిరికరంగా ఎవరున్నారయ్యా అంటే మాసిదోనియా సంఘం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకీ వాళ్ళలో ఉన్నటువంటి కృప ఏంటంటే, వాళ్ళు నిరుపేదలే అయినప్పటికీ ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా ఒక హింస వచ్చినప్పుడు, ఏదైనా ఒక కఠినమైనటువంటి పరిస్థితిలో గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు అంట ఏదో మహదానందం పడిపోతూ ఉంటారంట. ఒక 1 కోటి రూపాయలు లాటరీ తగిలినోడు సంతోషపడిపోయినట్లుగా, ఒక 10 కోట్లు ఉన్నటువంటి బ్యాగ్ అర్ధరాత్రి వెళ్ళేటప్పుడు దొరికితే ఎంత సంతోషం అయిపోద్దో అంత సంతోషపడిపోయినట్లుగా శ్రమ కలిగినప్పుడు సంతోషపడుతున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా శ్రమ ఓర్పును కలుగు చేస్తుందని, ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగు చేస్తుందని పేతురు పత్రికల్లో నుండి, ఆయా పత్రికల్లో నుండి నిన్నటి దినం గనులైన దైవజనులు వాడబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. మా ముందు మా వెనుక వస్తున్నటువంటి దైవజనుల యొక్క చెప్పులు వారు ఇప్పటికెన్నో మాకు యోగ్యత లేనప్పటికీ పరిశుద్ధుల్లో అత్యల్పులను, పాపుల్లో ప్రధాన పాపులమైన మాకు దేవుని ప్రియబిడ్డలు ఆయన మీ అందరికీ పరిచర్య చేసే సదవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకే దేవునికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఏదైనా ఒక విషయం మీకు మీ హృదయంలో నాటబడటానికి చల్లపూట నేను ఇక్కడ ఉన్నా. ఈ మాట ఎంతమంది హృదయాన్ని సంతోషపెట్టిద్దో నాకైతే తెలియదు, కానీ ఆయన చెప్పమన్న మాట చెప్తున్నాను కనుక నాకు మట్టుకైతే సంతోషమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బేదలైన మీరు ధన్యులంట, పరలోక రాజ్యం మీదేనంట. దేవునికి స్తోత్రం. అంటే గొప్ప గొప్ప వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పక్కన పెట్టేస్తున్నాడు. మీరు నాకు వద్దులేయ్యా, మీరు నాకు అవసరం లేదులే, ఇదిగో ఇక్కడ బేదలుగా ఉండి, నిరుపేదలుగా ఉండి దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క అభిషేకము కొరకు, దేవుని యొక్క సన్నిధిలో ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వీళ్ళకి నేను ఇస్తానులే అనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి మహిమ కలిగినటువంటి సేవలు చేస్తున్నటువంటి దినాల్లో ఏ ఉపమానంలో కూడా ఆయన పేర్లు ప్రస్తావించలేదు. ఒక యజమానుడు ఉన్నాడని, ఒక తండ్రి ఉన్నాడని, వారికి 2 కొడుకులు ఉన్నారని, ఇలాగే ప్రతి ఒక్క ఉపమానం చెప్పారు. కానీ ఒకే ఒక్క ఉపమానంలో ఆయన పేరును ప్రస్తావించారు. ఆ పేరు కూడా ఎవరిదయ్యా అంటే, ధనవంతుడు వాకిటి యొద్ద కూర్చుండి చిల్ల పెంకులతో కురుపులు గీరుకుంటూ కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతున్న పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తమును జరిగించినటువంటి లాజరు పేరు అతను లిఖించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రంథం. ఎవరో ఒకళ్ళు చెట్టు కిందో పుట్ట కిందో ఉంది కాలక్షేపం కోసం రాసేసినటువంటి గ్రంథం కాదది. హల్లెలూయా. బైబిల్లో ఎర్ర సముద్రం ఉందంటే ఉంది కాబట్టే రాశారు. బైబిల్లో మృత సముద్రం ఉంది అంటే ఉంది కాబట్టే రాశారు. బైబిల్లో నైలు నది ఉందంటే ఉంది కాబట్టే రాశారు. ఎక్కడెక్కడో మిగతా గ్రంథాల్లో మనం చూసేటట్లుగా, చదువుకునేటట్లుగా పాల సముద్రం అనో ఇంకా ఏదో సముద్రం అనో లేని వాటిని కల్పించి రాసినటువంటి గ్రంథము కాదు ఈ గ్రంథం. ఇది చారిత్రాత్మకమైనటువంటి గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఉపమానాల్లో పేరు చెప్పకుండా ఈ ఉపమానంలోనే ఎందుకు పేరు చెప్పుంటాడంటే, నేను అనుకుంటాను ఒకవేళ నిజంగా ఇది జరిగిందేమో. ఎందుకంటే కట్టుకథలు, కల్పనా కథలు చెప్పేటువంటి దేవుడు కాదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగా చేసే దేవుడు, చెప్పినట్లుగా వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఎక్కడ పుట్టాలని ముందే ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడాడు, అక్కడే పుట్టాడు. కొంతమంది అనుకుంటారు అమాయకంగా ఆయన ఇశ్రాయేలీల దేవుడని, యూదుల దేవుడని, ఇంకొంతమంది అయితే అమెరికా వాళ్ళ దేవుడని. అందరికీ అందుబాటులో ఉండడానికి మధ్యలో పుట్టాడండి. అందులో తప్పే ఉంది చెప్పండి? ఆ చివర పుడితే ఆ చివరి వాళ్ళ దేవుడు అంటారని, ఈ చివర పుడితే ఈ చివరి వాళ్ళ దేవుడు అంటారని. అందరికీ అందుబాటులో ఉంటే మధ్యలో సెంటర్లో పుడితే ఏ బాధ ఉండదని అందరికీ అందుబాటులో మధ్యలో ప్రపంచ నడిబొడ్డులో ఇశ్రాయేలీల యొక్క దేశములో ఆయన జన్మించాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఆ లాజరు పేరు ఎందుకు ప్రస్తావించబడిందయ్యా అంటే అతడు ఉన్నది పేదరికములోనే, అతడు ఉన్నది దీన స్థితిలోనే, కానీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. కానీ ఎవరి వాకిటి ఎద్దైతే అతను ఉన్నాడో, ఎవరి యొక్క బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు కొరకు ఆయన ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆ ధనవంతుడు మట్టుకు చనిపోయిన తర్వాత పాతాళ లోకానికి వెళ్ళిపోయి అక్కడి నుండి ఎదురు చూస్తూ అక్కడి నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా. తండ్రి అంటే ఎవడురాను నన్ను తండ్రి అంటావు అన్నాడా అబ్రహాము? అనలేదు. కుమారుడా ఏంటి చెప్పు అంటే, నేను ఇక్కడ యాతన పెట్టబడుతున్నానయ్యా, ఆ లాజర్ను ఒక్కసారి నీళ్ళల్లో ముంచి ఆ చిటికిన వేళతో ఒక్క చుక్క నాలుగు మీద వేసి నా నాలుగు తడిపోయా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాస్తవానికి అబ్రహాము ఎవరికండి తండ్రి? విశ్వాసులకు తండ్రి. ఇతడు కూడా విశ్వాసే. ఇక్కడ నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మోరియా పర్వతం మీద, మోరియా దేశంలో ఒక పర్వతం మీద నువ్వు నాకు ఒక్కడే ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు ఇచ్చేసి అని చెప్పినప్పుడు కట్టెల మోసుకుంటూ ఇస్సాకు ఆ పర్వతం ఎక్కుతూ ఉన్నటువంటి సమయంలో, సందర్భంలో ఇస్సాకు ఏమంటాడంటే నా తండ్రి అని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? వెంటనే అబ్రహాము కూడా తండ్రి ఏమని పిలుస్తాడు? ఏమి నా కుమారుడా అంటాడు. హల్లెలూయా. కానీ ఈ యొక్క లాజరు దగ్గర లేకపోతే ఈ ధనవంతుడు నా తండ్రి అనే అంత స్వేచ్ఛ అతనికి లేదనమాట. కొంతమంది అంటారు కదా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నీకు నా అనేవాడు ఎవడున్నాడరా అంటారు. అవునా కదా? అంటే బంధువులు, స్వజనులు అనేక మంది ఉంటారు, కానీ నా అనుకునే వాళ్ళు కొదువైపోతూ ఉన్నారు నేటి దినాల్లో. ఇది నాది, ఇది నా పరిచర్య, నా సేవకుడు, నా కుటుంబం అనుకునే వాళ్ళు కొదువైపోతూ ఉన్నారనమాట. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వెవడరా నన్ను తండ్రి అంటావు అని అనలా. అతడు విశ్వాసే కాబట్టి పిలవనిచ్చాడు. కానీ ఆ పరలోక రాజ్యాన్ని అయితే మిస్ అయిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ చెప్పబడినటువంటి మాట, నువ్వు బ్రతుకు దినములన్నీ నీ చిత్తం చేసుకున్నావు, నీకు ఏది ఇష్టమో అదే చేసుకున్నావు. దైవజనుల చేత అనేకులు హెచ్చరింపబడినప్పటికీ, దైవజనులు అనేకుల సార్లు నిన్ను హెచ్చరించినప్పటికీ నువ్వు నీకు నచ్చిందే చేసుకున్నావు తప్ప దేవుని చిత్తం అంటూ ఒకటి ఉంటుందని అది ఎరిగి, అది తెలుసుకుని దాని ప్రకారం చేసి పరలోక రాజ్యం మీద నీ యొక్క దృష్టి ఉంచలేదు. అందుకే నువ్వు ఈరోజు పాతాళ లోకంలో యాతన పెట్టబడుతున్నావు అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ పేద స్థితిలో ఉండి, నిరుపేద స్థితిలో ఉండి దేవుడు నాకేం చేశాడు అని ఏమాత్రం అడగకుండా ఆ ఉన్న స్థితిలోనే ఆ యొక్క బల్ల మీద నుండి పడు రొట్టెలు తింటూ తన యొక్క ఆకలిని తీర్చుకుంటూ దేవుని రాకడ కొరకు, తన పోకడ కొరకు ఎదురు చూస్తూ ఉండిపోయినటువంటి ఆ లాజరు మట్టుకు చనిపోయినటువంటి వెంటనే దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము రొమ్మును ఆనుకోబడటానికి తీసుకొని పోబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇహలోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి ధనం మీదో, ఉద్యోగం మీదో, పెళ్ళిళ్ళ మీదో, వ్యాపారాల మీదో మీ మనస్సు ఉంచకుండా ఆ పరలోక రాజ్యము మీద మీ మనస్సు ఉంచాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. భూలోకంలో సామెత ఉంటుంది, ముక్కున్నంతకాలం పడిసిం పడతానే ఉంటుందంట. దేవుని స్తోత్రం. ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులన్నీ ఈ భూమి మీద మనం ఉన్నంతకాలమే. ఒక్కసారి ఆ కడబూరం రోగిందంటే, ఒక్కసారి మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడి ఆయన దగ్గరికి వెళ్ళామంటే అక్కడ ఏడ్పు ఉండదంట, అక్కడ పండ్లు కొరుకుట ఉండదంట, అక్కడ కన్నీరు గార్చేటువంటి పరిస్థితి ఉండనే ఉండదు. అప్పులోళ్ళు వస్తున్నారని అటు ఇటు పారిపోయే పరిస్థితి ఉండనే ఉండదు. వారాల చీటీలోళ్ళు వస్తున్నారని పక్కింట్లోకి వెళ్ళిపోయి అమ్మ నేను లేనని చెప్పి అబద్ధాలు చెప్పే బతికే ఉండదు ఇంకా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యం గురించి ఒక్కొక్క మాట మనం వింటూ ఉండగానే మన హృదయం ఉప్పొంగిపోతూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ చల్లపూట మన హృదయపు లోతులోనికి ఆయన నాటాలనుకుంటుండే మాట ఏమిటంటే, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. అలాగే మార్కు సువార్తలో ఒకసారి తీయండి, 10వ అధ్యాయము 17 నుండి కిందకి చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి కిందకి చదువుదాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడంట. నడి రోడ్డు మీద యేసుక్రీస్తు ప్రభుని ఎదుట మోకరించేశాడు. చదువమ్మా. సద్బోధకుడా, నిత్య జీవమునకు నేను వారసుడు నవ్వాలంటే నేను ఏమి చేయాలి ఆయనను అడిగాను. యేసు, సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించు,
అని ఆజ్ఞలన్నీ నీకు తెలుసు కదా. అతనితో చెప్పినప్పుడు అందుకతడు, బోధకుడా, అమ్మా, బాల్యము నుండే ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. చదువము. అతడు మిక్కిలి ఆస్తి గలవాడు గనుక ఆ చెప్పిన మాటకి, యేసయ్య చెప్పిన మాటకి ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అతడు వెళ్ళిపోయింది యేసయ్య దగ్గర నుండి అన్నట్టుగా మనకి కనిపిస్తుంది అక్కడ. అతడు వెళ్ళిపోయింది యేసయ్య సమ్ముఖంలో నుండి అన్నట్టుగా మనకి కనిపిస్తుంది అక్కడ. కానీ అతడు ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయింది ఎక్కడి నుండి ఎక్కడికో తెలుసా? నిత్య జీవములో నుండి నిత్య నరకానికి. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడయ్యుండి దేవుని దగ్గరికి రావటమే గొప్ప విషయం. ధనవంతుడయ్యుండి దేవుణ్ణి వెంబడించడమే గొప్ప విషయం. ధనవంతుడయ్యుండి యేసుక్రీస్తు ప్రభుల వారు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆయన వెంబడించడమే గొప్ప విషయం. అంటే ఆ వెంబడించడం మాత్రమే కాకుండా, యేసయ్య దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగి ఉండటం మాత్రమే కాకుండా, నడి రోడ్డులో యేసయ్య ముందు మోకరించేసాడంటండి. అంతటి ధనమే కనుక మనకుంటే మన అహం అడ్డొస్తూ ఉంటుంది, మన పేరు ప్రఖ్యాతులు అడ్డొస్తూ ఉంటాయి, మనకున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి గౌరవం అడ్డుపడతా ఉంటుంది. నడి రోడ్డు మీద ఎవరు మోకాళ్ళు వేస్తారండి? ఎవరు మోకాళ్ళు వేస్తారు చెప్పండి? మోకరించగలుగుతారా? సరైనటువంటి సౌకర్యం లేకుండా కూర్చోగలుగుతారా? సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆ వ్యక్తి అంట నడి రోడ్డు మీద యేసయ్య ముందు మోకాళ్ళు వేసాడంటండి. ఎందుకయ్యా, ఏం కావాలంటే అతడి ఆశ ఒకటే, అతడి కోరిక ఒకటే, ఇప్పుడు ఉన్నటువంటి ధనం నాకు సరిపోదు, దీనికి డబల్ అయిపోవాలి. అబ్బే కాదండి, ఆయన ఆశ అది కాదు. ఆయనకున్నటువంటి ఆశ ఏంటంటే నేను నిత్య జీవాన్ని పొందుకోవాలి. అదే అతని ఆశ. సరేనయ్యా, నువ్వు అడిగినటువంటి ఆశ బాగానే ఉంది, వెళ్ళిపోయి ధర్మశాస్త్రం నీకు తెలుసు కదా, అంతా పాటించేసేయి అంటే దేవుడు చెప్పినటువంటి, ఆ యేసు ప్రభు చెప్పినటువంటి మాటకు ఆయన చెప్పినటువంటి మాట సమాధానం ఏంటంటే, అయ్యా ఇవన్నీ బాల్యము నుండే నేను పాటిస్తానే ఉన్నాను, అయితే నీకు ఒక్కటి కొదువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, పరలోకమందు నీకు ఆస్తి సమకూర్చబడుతుంది, పరలోకమందు నీ ఆస్తి సమకూర్చబడుతుంది, నువ్వు నన్ను వెంబడించు అంటే ఆ మాటకంట ముఖము చిన్నబుచ్చుకున్నాడంట. ఏమైపోయిందంట? ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అప్పుడు దాకా దీదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది, చక్కగా వెలిగిపోతున్నాడు. అతనికి ఉన్నటువంటి ధనవంతా అతని ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూనే ఉంది. కానీ యేసయ్య చెప్పినటువంటి మాటకి అతని ముఖము చిన్నబుచ్చుకున్నాడు, వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత వచ్చినలో రాయబడినటువంటి మాట, ఒంటె సూది బెజ్జములో దూరిద్దంట కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో చేరడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఒంటె సూది బెజ్జములోకైనా వెళ్ళిపోద్దంట. అది చాలా కష్టతరమైంది. కానీ దేవుడు తలుచుకుంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక అంత పెద్ద ఒంటె కూడా ఇంత చిన్న సూది బెజ్జములో నుండి అయినా వెళ్ళిపోయిద్దంట. కానీ ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళటం అనేది జరగదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట తీసి చదవండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ యొక్క ఉపవాస దినాల్లో నీ హృదయపు యొక్క లోతుల్లో ఉన్నటువంటి ఆశ ఏంటో నాకు తెలియదు, నీ హృదయపు లోతుల్లో ఉన్నటువంటి కోరిక ఏంటో నాకు తెలియదు. పలానా అప్పులు తీరాలను, పలానా వడ్డీలు కట్టలేకపోతున్నానయ్యా, నన్ను విడిపించను, లేకపోతే ఇంకెన్నాళ్ళు నేను నిరుపేద స్థితిలోనే ఉండిపోవాలయ్యా, ఇంకెన్నాళ్ళు ఇలాంటి బలహీన పరిస్థితుల్లోనే ఉండిపోవాలి, నువ్వు నన్ను విడిపిస్తే, నువ్వు నన్ను కాపాడితే ఇంకొంచెం మంచిగా ఏదో ఒకటి చేసుకుంటాను కదా, ఇంకా సమాజంలో కొద్దిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాను కదా. జాగ్రత్తగా వింటున్నారమ్మా, మధ్యలో ఉన్న తల్లి కుర్చీలో జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో మా వాళ్ళు అంటున్నారు, అయ్యా అయ్యగారు డబ్బులు ఇస్తున్నారన్నా, కుర్చీలు తెద్దామంటే హ్యాండ్స్ లేని కొనన్నానా అని చెప్తున్నాను నేను. ఇంకా కుర్చీలకు ఆ హ్యాండ్స్ ఉన్నంతగా ఇంకా చేతులు దిగబడేస్తారు. ఇంకా దేవునికి స్తోత్రం అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదేలేండి. కొంతమందికి ఇళ్ళల్లో నిద్ర పట్టదు. నిద్ర పట్టపోవడానికి మూడు కారణాలు. ఒకటి, బాగా డబ్బులు ఎక్కువైతే నిద్ర పట్టదండి. బాగా డబ్బులు ఎక్కువైపోయింది అనుకో నిద్ర పట్టదు. ఇంకోటి, దేవుని చిత్తంలో నుండి బయటికి వెళ్తే నిద్ర పట్టదు. ఇంకోటి, సేవకులు నేర్పించినోడికి నిద్ర పట్టదు.
ఒక ధనవంతుడంట అర్ధరాత్రి లేచిపోయి తనలో తాను ఆడనుకుంటున్నాడంట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించము, విస్తారమైనటువంటి ఆస్తి నీ కొరకు సిద్ధపరిచాను, తిను తాగు అంటే దేవుడు మాట్లాడుతున్నాడంట ఆకాశం నుండి, ఈ రాత్రే నిన్ను పిలిస్తే నువ్వు ఏమైపోతావురా, నువ్వు సంపాదించినంత ఏమైపోద్దురా అని అడిగాడు ఆయన. ఆ తర్వాత దేవుని చిత్తంలో నుండి వెళ్ళిపోయినోడికి నిద్ర ఉండదు. బేతేలులో చక్కగా నిద్రపోయాడు యాకోబు, అవునా కదా? అసలు అడవిలో ఎవరికైనా నిద్ర పట్టిద్దండి? అక్కడ కూడా నిద్ర పట్టింది. ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధి ఉంది కాబట్టి తల కింద దిండి లేకపోయినా గట్టిగా ఉండి రాయి పెట్టుకున్న నిద్ర వచ్చేసింది. దేవుడి సన్నిధి, దేవుని స్తోత్రం, ఆయన సన్నిధిలో నెమ్మది ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఆ రోజు దాటిన తర్వాత ఎప్పుడైతే ఆ బేతేలులో ఆ నిచ్చెన కనిపించిన దగ్గర, చక్కగా నిద్రపోయిన దగ్గర, దర్శనం చూసిన దగ్గర ఆ రోజు దాటాడో 20 సంవత్సరాలు నిద్ర లేదండి. ఆ తదుపరి వచ్చే అధ్యాయాల్లో ఉంటుంది, 20 సంవత్సరాలు నిద్ర నా కన్నులకు దూరం అయిపోయింది అంటాడు. ఎందుకు దూరం అయిపోయింది? దేవుడి చిత్తంలో బయటికి వెళ్ళాడు కాబట్టి నిద్ర లేదు, దేవుని స్తోత్రం. ఇంకోటి ఏం చెప్పాను, సేవకుడు నేర్పించినోడికి నిద్ర ఉండదని చెప్పా. దానియేలు ఎంతటి పరిశుద్ధుడండి, భోజనంలో కూడా ఆహారం నేను తీసుకుంటే నేను అపవిత్రం అయిపోతాను కాబట్టి అక్కడ కూడా పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తే దానియేలు పాస్టర్ గారు చక్కగానే నిద్రపోయాడు. కానీ వేసేసిన రాజుకు మట్టుకు ఏం లేదు, నిద్ర లేదు. కోరుకున్న తిండి ఉంటుంది కానీ ఏం లేదు. అందుకే ఏం చేయాలి, దైవ సేవకులు ఏడిపించే వాళ్ళకి ఉండమాకండి, నిద్ర ఉండదు, దేవుని స్తోత్రం. ఇంకా మంచం మీద అటు డొల్లటం ఇటు డొల్లటం అంతే, ఇంకా అటు డొల్లి 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 కింద పట్టడం తప్ప ఏం ఉండదు. సేవకులు నేర్పించే వాళ్ళకి ఉండమాకండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ దేవుని సన్నిధి అయినా కానీ దేవుని మాటలు వినండి అమ్మా. ఆ మాటలు పెడచెవిని పెట్టి ముందుకెళ్ళాడు కాబట్టి 20 సంవత్సరాలు నిద్ర లేదు. ఇప్పుడు ఇక్కడ పెడచెవిని పెట్టి ఇంటికి వెళ్ళామనికి ఇంక దేవుని స్తోత్రం ఇంకేమైద్దో నేను చెప్పలేను ఇంకా. హల్లెలూయా హల్లెలూయా. పేదలైన మీరు ధన్యులు. ఆ వ్యక్తి అంతటి ఉన్నతమైనటువంటి హోదాలో ఉండి కూడా నడి రోడ్డు మీద యేసయ్య ఎదుట మోకాళ్ళు వేసాడండి. అతనికి ఏంటి, ఇంకొక ధనవంతుడిగా నేను అవ్వాలనో లేకపోతే ఈ సమాజంలోని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేది ఏది కాదు. అతనికి ఉన్నటువంటి ఆలోచన ఒకటే, అతనికి ఉన్నటువంటి ఆశ ఒకటే, నేను నిత్య జీవన్ను సంపాదించుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. ఒకవేళ అట్టి అభిప్రాయం నీకు కలిగిన దాన్ని వదిలేసేయి, దాన్ని విడిచిపెట్టేసేయి. భక్తుడు అంటాడు బైబిల్ గ్రంథంలో, అయ్యా నాకు విస్తారమైనటువంటి ఆస్తి నాకు ఇవ్వద్దయ్యా, ఒకవేళ అది ఎక్కువైపోయి దేవుడు ఎవరని అడుగుతానేమో నేను. అలా అని ఏమీ లేకుండా కూడా చెయ్యొద్దు, దేవుడు నాకు ఏం చేశాడని అడుగుతాను. కాబట్టి ఏ దినానికి ఆ ఆహారం పస్తు లేకుండా చక్కగా 5,000 నోట్లోకి వెళ్ళేటట్లుగా నన్ను చూడయ్యా, నాకు అది చాలని చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పేదలైన మీరు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంటే మనకు తెలియకుండానే ఒక ధన్యతలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక ధన్యతలో మనం ఉన్నాం. ఒక ఐశ్వర్యము పొందకపోయినా ఐశ్వర్యము లేని వాళ్ళకి ఉన్నంత నెమ్మది దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనం చక్కగా నిద్రపోగలుగుతున్నాం అంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కనుక, దేవుని కను దృష్టిలో మనం ఉన్నాం కనుక, దేవుని కాపుదల్లో మనం ఉన్నాం కనుక, ఆయన రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు మనం వచ్చాము కనుక. హల్లెలూయా హల్లెలూయా. ఆయన చిత్తమును చేస్తే, ఆయన ఉన్నటువంటి చోటులో ఉంటే, ఆ నిత్యతో మహిమ యందు మన కనుదృష్టి ఉంచుకోగలిగితే మన జీవితాలు మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయం తీయాల్సినటువంటి పని లేదు. 1వ అధ్యాయం ఆ కిందకి మనం ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి కిందకి చదవగలిగితే, అబ్రహాము అన్నిటినీ వదిలేసి అందరినీ వదిలేసేసి దేవుడు తను చూపించు దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడంట. కానీ 13వ అధ్యాయం 1వ వచనం కల్లా మనం చూస్తే ఏం అక్కడ ఉంటుంది ఏం తెలుసా, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడు అయిపోయాడంట. ఒక్క అధ్యాయంలో ఏం చేశాడండి? రియల్ ఎస్టేటా, వడ్డీ వ్యాపారమా, ఏం చేశాడు? ఆయన చిత్తములో నడిచాడంతే. హల్లెలూయా. ఈ ధనవంతుడంట బ్రతుకు దినములన్నీ, తను బ్రతుకున్న దినాలన్నిటి తనకు నచ్చింది చేసుకున్నాడంట. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాట, భూమి ఆకాశములు గతించిపోయినా దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడంట. మనం చూసేటువంటి ఈ భూమి, ఈ ఆకాశం, ఈ పర్వతాలు, ఈ కొండలు అన్నీ లయమైపోయేటువంటి దినాలు ఒక రోజు రాబోతోంది. కానీ దేవుని చిత్తమును జరిగించువాడంట నిత్యము నిలిచే ఉంటాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఉపవాస దినాల్లో నీ ఆశ ఏంటో నాకు తెలియదు, నీ కోరిక ఏంటో నాకు తెలియదు, నీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు, నీ యొక్క హృదయపు లోతులో ఉన్నటువంటి ఒక ప్రార్థన విన్నపం ఏంటో కూడా నాకు తెలియదు. కానీ దేని మీద మనం
మన దృష్టి ఉంచాలో తెలుసా? దేని మీద మన ఆశ పెట్టుకోవాలో తెలుసా? ఆ పరలోక రాజ్యం మీద ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద మీ ధనాన్ని సమకూర్చుకోవద్దు. ఇక్కడ చెమ్మట పట్టేస్తుంది, ఇక్కడ తుప్పు పట్టేస్తుంది, దొంగలు కన్నం వేసి మొత్తం తీసుకెళ్ళిపోతారు. పరలోక రాజ్యంలో మీ ధనాన్ని సిద్ధపరచుకోండి, సమకూర్చుకోండి అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మరి ఏ ఆశతో వచ్చాం? అయ్యా ఈ ఉపవాస దినాల్లో ఈ అప్పు తీరిపోవాల్సిందే, ఈ ఉపవాస దినాల్లో ఈ ఉద్యోగం రావాల్సిందే. చేస్తాడు, మనకి చేయకి ఇంకెవరు చేస్తాడండి ఆయన? మనకి చేయకి ఇంకెవరు చేస్తాడు ఆయన? బైబిల్ గ్రంథంలో ఆయన అడిగినటువంటి ప్రశ్న, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు వేయడానికి సిద్ధపరుస్తున్నారు కదా, మీ పిల్లల్లో ఎవరైనా రొట్టె అడిగితే రాయినిస్తారా? మీరు చేపను అడిగితే పామునిస్తారా? మీరు అలా చేయరు కదా. మీరే అలా చేయకపోతే మీకంటే మంచి తండ్రి నేను ఎలా చేస్తానని అడిగాడు ఆయన. మీకు అక్కరగానున్నవేవో మీరు అడగక మునిపే నాకు తెలుసు అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనం అడగవలసింది ఆ నిత్య జీవము కొరకు, మనం అడగవలసింది పరిశుద్ధాత్మ నింపుదల కొరకు, మనం అడగవలసింది పరలోక సంబంధమైనటువంటి పారమార్థిక సంబంధమైనటువంటి విషయాల కొరకు. మనం దాని మీద మనస్సు పెట్టేవారిగా ఉండాలి తప్ప ధనం మీదో, ఉద్యోగం మీదో, వివాహాల మీదో, వ్యక్తుల మీదో చేయకూడదండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒక అడుగు కూడా మీకు వెయ్యొద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది నాన్న, బేదలైన మీరు ధన్యులు. మనకు తెలియకుండానే మనల్ని ఒక ధన్యమైనటువంటి స్థితిలో పెట్టాడండి దేవుడు. ఒక సంతోషకరమైనటువంటి స్థితిలో పెట్టాడు దేవుడు.